శ్రీ సమర్థ రామదాసు విజయం తరువాయి భాగంలోకి మనం వెళదాం. పారాయణ అంశంలో ముందుగా ఓంకారం 3 సార్లు. ఓ దివ్య మంత్రాలు చెప్పుకుందాం. అందరూ శ్రద్ధగా సుఖాసనంలో ఉండి సద్గురువుని హృదయంలో స్మరించుకుంటూ చక్కగా పలకండి. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. ఓం శ్రీ సాయి నాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ శ్రీ మహాలక్ష్మై నమః. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ వేదానందాయ. సద్గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విఠలానంద గురువే నమః. మనం పారాయణంలోకి వెళ్దాం. అధ్యాయం 25. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయరాం స్వామికి సమర్థుల దర్శనం.
శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగినారు. విద్యాసాగర, శ్రీ స్వామివారు దేశ పర్యటన, తీర్థాటనల సందర్భంలో ఏ చిన్న పల్లెను కూడా వదలకుండా పరిశీలించారు. ఆధ్యాత్మిక ప్రగతి కోరే సజ్జనులను దృష్టిలో పెట్టుకున్నారు. యువకులను ఎందరినో దరి చేర్చుకున్నారు. అందులో జయరాం స్వామి ఒకరు. కాత్రాబాద్ వద్ద మాండవ్గఢ్ అనే గ్రామంలో బికాజీ పంత్ అను సజ్జనుడు ఉండేవాడు. ఆయన కుమారుడే జయరాం స్వామి. చిన్న వయస్సులోనే తండ్రి బికాజీ స్వర్గస్థులైనారు. జయరాం స్వామి తల్లి అయిన కృష్ణాబాయిని తీసుకుని పండరీపురం చేరినారు. అక్కడ కొంతకాలం పాండురంగని సేవించుకొని చుండగా తల్లి కూడా పరమపదించినది. జయరాం స్వామి చిన్నతనం నుండియే భగవద్భక్తి కలిగి మోక్ష సాధన మార్గం ఎవరు చూపుతారా అని జిజ్ఞాసుగా ఉండేవాడు. పాండురంగడు అతనికి ఇష్టదైవం. తల్లి తండ్రి అనుబంధాలు వాటంతటవే తెగిపోయిన కారణంగా ఆయన మనస్సులో భగవంతుడే తల్లి తండ్రి అనే భావం దృఢపడింది. అచటనే గల గోపాలపురమునందు సాధన అనుష్ఠానమును ప్రారంభించి తీవ్రతరం చేశాడు. ఒకనాడు శ్రీ పాండురంగడే అతని భక్తికి మెచ్చి దర్శనమిచ్చాడు. బాలక, ఇంత చిన్న వయసులో నీవు ఏమి కోరి కఠోర దీక్ష పూనావు అని ప్రశ్నించగా, ఆదర్శమునకు, ఆ పరమాత్మ యొక్క వాత్సల్యతకు, ఆ దర్శనమునకు ఆ పరమాత్మ యొక్క వాత్సల్యతకు పులకరించిన జయరామ స్వామి నమస్కరించి, హే పండరీస, పాండురంగ, భక్తవత్సల, నీ దర్శనముతో నా జన్మ తరించినది. నీకు తెలియకుండా నాకేమి కోరికలున్నవి స్వామి? నాకు మోక్ష మార్గం తెలుసుకుని సాధన చేసి ముక్తి పొందాలనే ధ్యేయం తప్ప వేరేమీ లేదు. దానికి తగిన మంత్రోపదేశమునిచ్చి నన్ను కృతార్థుని చేయమని కోరాను. అప్పుడు ఆ పాండురంగడు, వడగాంలో కృష్ణప్పయ్యను రాజయోగి ఉన్నారు. ఆయనను ఆశ్రయించిన నీ లక్ష్యమునకు తగిన మార్గము చూపునని హితము చెప్పినారు. ఆ స్వామి వాక్కుల ప్రకారం జయరాం వడగాం గ్రామం చేరి కృష్ణప్ప గారిని ఆశ్రయించారు. వారు దయార్ద్ర హృదయులు, పూర్ణ పురుషులు, సజ్జనులు. జయరాం గారి పరిస్థితి గ్రహించినారు. శ్రీ పండరీసుడే తన వద్దకు పంపినాడనగానే ఆయన ఆనందభరితులైనారు. వారి అనుగ్రహం ప్రసరించిన వెంటనే మంత్రోపదేశము పొంది జయరాం సాధనతో పరిపక్వతను పొందినారు. సమాధి స్థితి కలిగి ఆనందానుభూతిని అనుభవించారు. తదుపరి కర్తవ్యాన్ని శ్రీ సమర్థులు అనుగ్రహిస్తారు. వారిని చేరి శరణు పొందమని సలహానిచ్చి జయరామును దీవించి పంపారు కృష్ణప్ప యోగి. శ్రీ సమర్థులు ఎప్పుడు ఒక చోట ఉండరని, పర్యటనలోను అటవీ ప్రాంతాలలో ఉంటారని తెలుసుకున్నారు జయరాం. వారు ఒకసారి మాహుళీ సంగమ స్నానానికి వస్తున్నారని జనులు చెప్పుకొని తండోపతండాలుగా పోవుచుండగా తాను కూడా వారితో పాటుగా మహుళీకి చేరుకున్నాడు. శ్రీ సమర్థ రామదాస స్వామి వారిని దర్శించగానే మహా తేజస్వి అయిన పూర్ణ పురుషుని ప్రభావము, శక్తియుక్తులు ప్రస్ఫుటంగా తెలుస్తున్నవి. ఆ సాధు మహాత్ముని కడకు అమాంతంగా వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారములు చేసి చేతులు కట్టుకుని నిలిచాడు. శ్రీ సమర్థులు మందస్మిత వదనార బిందముతో అమృత జల్లులు వంటి మాటలతో పలకరించారు. వారి ప్రేమాస్పద వాక్కులు తల్లిదండ్రుల ప్రేమను మించి ఉన్నవి. ఆ పలకరింపుతోనే ఎన్నో జన్మలలో వారితో తనకు అనుబంధం కలిగి ఉన్నట్లు భావన కలిగింది. ఆ దివ్యమంగళ స్వరూపమును ఎంత చూచినా తనివి తీరనట్లు అనిపించింది. అష్టసాత్విక భావాలు ఒక్కసారిగా పొంగి వివసుడైనాడు. శ్రీ సమర్థుల హస్తస్పర్శతో మామూలు స్థితికి రాగలిగాడు. తనకు జరిగిన అనుభవాలను విన్నవించుకోగా శ్రీ స్వామివారు చిరునవ్వులు నవ్వుచూ, కృష్ణప్ప, నేను వేరు కాదు అన్నారు. ఒక్కసారి వడగాం వచ్చి తన గురువైన కృష్ణప్పకు దర్శనమిప్పించండని కోరగా
జయరాం స్వామి కోరిక మన్నించి ఒప్పుకున్నారు. శ్రీ సమర్థులు వడగాం చేరిన సమయం శ్రీకృష్ణ జయంతి పండుగ వచ్చింది. వడగాం గ్రామస్తులంతా ఎనలేని ఉత్సాహంతో ఆ ఉత్సవాలను కృష్ణప్ప స్వామి వారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరుపుకొనుచున్నారు. అదే సమయంలో శ్రీ సమర్థ రామదాస్ స్వామివారు వారి గ్రామానికి రావడం జరిగింది. జయరాం ఆనందానికి మేరలేదు. తనకిచ్చిన మాట శ్రీ సమర్థులు ఈ రకంగా మంచి శుభ సందర్భంలో నెరవేర్చినారని సంబరపడినాడు. తన ప్రథమ గురువైన కృష్ణప్పతో కలిసి జయరాం గ్రామస్తులందరినీ కలుపుకొని ఎదురేగి వందనములు చేసి ఆహ్వానించి ఉచితాసనమున కూర్చుండజేసినారు. అర్ఘ్యపాద్యములిచ్చి ఆనందపడినారు. శ్రీ సమర్థులు ప్రసన్నులై పరమానందంతో కృష్ణప్ప స్వామిని కౌగిలించుకున్నారు. వారిరువురి కలయికను గంగా యమునల సంగమంగా వర్ణించుకొని అందరూ ఆనందభరితులైనారు. గ్రామస్తుల కోరికపై అచ్చట కొన్ని రోజులుండి ఉత్సవములను పూర్తిగా వించిరి. తదుపరి ఆ గ్రామస్తుల కోరికపై అచ్చటనే ఒక హనుమంతుని ఆలయం నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్టాపనం చేయించినారు. జయరామస్వామికి గ్రామస్తులకు ఆశీస్సులిచ్చి కృష్ణస్వామి వారి వద్ద వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయినారు. తరువాతి కాలంలో ఆ గ్రామంలో కృష్ణ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతుండగా శ్రీ సమర్థులు కొద్ది కాలం తర్వాత ఆ ఉత్సవాలలో రథోత్సవం కూడా జరగాలని ఒక రథాన్ని తయారు చేయించి పంపించినారు. ఆ గ్రామస్తులు చిరకాలం శ్రీ సమర్థులను గుర్తు చేసుకుంటూ ఉండేవారు. విద్యాసాగర, శ్రీ సమర్థ రామదాస స్వామి ఏ కార్యం చేయించినా అది నింగినున్న దేవతలు ప్రసన్నులై భక్తులకు వరములు కురిపించే విధంగా ఉండాలని తమ దాసబోధ గ్రంథంలో తెలిపి ఉన్నారు. అదేవిధంగా వారు ఎక్కడ ఉత్సవాలు చేయించినా దేవతలు ప్రసన్నులైనారని జయనాదములతో శ్రీ నిత్యానందులు నమస్కరించి తదుపరి లీలలిట్లు చెప్పసాగిరి. తర్వాత అంశం శ్రీ రంగనాథ స్వామి నిగిడి. శ్రీ సమర్థుల శిష్యులలో ప్రముఖులుగా పేరుగాంచిన శ్రీ రంగనాథ స్వామి నాజరే పరిగణకు అధిపతి అయిన దేశపాండ్య వంశదీపకుడుగా జన్మించారు. తండ్రి పేరు గోపాలరావు పంత్, తల్లి పేరు జయాబాయి. పెద్దన్న గారు యాదవరావు పంత్. వీరు బీదర్ సుల్తాన్ వద్ద కొలువులో ఉండేవారు. తమ్ముడు విఠలరావు పంత్, ఆయన కూడా కొంతకాలం అన్నగారితో పాటే అదే కొలువులో లెక్కలు వ్రాస్తూ ఉన్నారు. రంగనాథ స్వామి చిన్న వయసులోనే ఇల్లు వదిలి తీర్థాటన చేస్తూ బదరీ క్షేత్రమును దర్శించి తదుపరి అచ్చటనే ధ్యాన నిష్ట పూనినారు. పూర్వజన్మ సుకృత విశేషం చేత వారికి భగవదాదేశం ఇలా వినిపించింది: నీ తండ్రియే నీకు గురువు, నీవు అక్కడికి పోయి వారి వద్ద ఉపదేశము పొందుమని ఆదేశించినారు. ఇక చేయునది లేక తిరిగి యథాస్థానానికి స్వగృహానికి వచ్చి చూడగా తల్లి గతించినది. తండ్రి సన్యాస దీక్షను పొంది నిజానంద స్వామీజీగా ప్రఖ్యాతిగాంచి ఉన్నారు. తమ్ముడు మాత్రమే ఇంటి వద్ద వ్యవహారములు చూచుకొనుచున్నారు. అన్నీ గమనించుకొని రంగనాథ స్వామి తన తండ్రి గారైన నిజానంద స్వామి వారిని ఆశ్రయించినారు. స్వామివారు ప్రసన్నులై రంగనాథ స్వామికి మంత్రోపదేశము అనుగ్రహించినారు. తదుపరి నిజానంద స్వామి వారు కహాట్ క్షేత్రములో జీవ సమాధి పొందగోరి రంగనాథ స్వామితో కొంతకాలము కృష్ణా తీరములో సంచరించుచు ఒక మహిమాన్వితుడు నీ గురువు కాగలడు, అతడన్నింట్లా సమర్థుడు, నీ వాతని చేత ఆశీర్వదించబడెదవు అని బోధించి జీవ సమాధి పొందినారు. తర్వాత కొంతకాలమునకు రంగనాథ్ శ్రీ సమర్థులను కలవడానికి గుర్రం పైన బయలుదేరినారు. అప్పుడు వారు కోరేగాంలో ఉన్నారు. వస్తుండగా దారిలో నిగడి అను చోట అడవిలో ఒక వాగు పారుచుండెను.
అచ్చట బురదలో గుర్రము దిగబడి ఉన్నది. దానిని అతి కష్టముపై పైకి రప్పించిది. తదుపరి వారికి ఆ స్థానములో ఏదో విశిష్టత ఉన్నది కావునని ఆ సూచన ఈ గుర్రము ద్వారా తెలుపబడింది అనుకుని ఆ ప్రదేశమును తమ నివాసంగా మార్చుకునేది. శ్రీ సమర్థులు వారిని మాహుళి సంగమం కలుసుకునేది. శ్రీ సమర్థుల శక్తి సామర్థ్యములు ఆయన తేజోవంతమైన ముఖమండలం దర్శించగానే ఆకళింపు చేసుకున్నారు. వారికి పాదాభివందనం చేసినారు. శ్రీ సమర్థులు వారి వినయ విధేయతలకు ప్రసన్నులైనారు. రంగనాథ స్వామి శ్రీ సమర్థులను ప్రార్థించి తనకు మంత్రదీక్షను ప్రసాదించమని కోరారు. తనను శిష్యునిగా అనుమతించమని వేడుకున్నారు. అతని సాధనాకాంక్షకు శ్రీ సమర్థులు నీకేమి తక్కువని ఇప్పుడు మంత్రదీక్ష కోరుచున్నావు? రంగోబా, నీ వద్ద లేనిది నా వద్ద ఏమున్నది? నీకు సర్వము సిద్ధించే ఉన్నది కదా అన్నారు. అప్పటికే రంగనాథ స్వామికి అణిమాద్యష్ట సిద్ధులు సిద్ధించినవి. ఆయన గొప్ప సాధకుడని గ్రహించారు. అప్పుడు రంగనాథ స్వామి ఇలాగన్నారు, గురుదేవ, తమరలా పలుకుట న్యాయం కాదు. నేను సిద్ధుడనన్న అహంకారం నాకుండరాదని నా తండ్రి గారి ఆదేశం మేరకు తలదాల్చవలెనని నాకు దిశానిర్దేశం చేసి గురువు ఉన్నారని నిరంతరం నేను ఒక గురువుకు అది సమర్థులైన తమకు శిష్యుడినే భావము. నాలో స్థిరపడుటకు తప్పనిసరిగా తమరు మంత్రదీక్షను అనుగ్రహించి శిష్యునిగా అంగీకరించమని పాదాలు పట్టి ప్రార్థించారు. రంగోబాలోని ఆదర్శ గుణాలకు అతని వినయ సంపన్నతకు శ్రీ సమర్థులు ముగ్ధులైనారు. ఉప్పొంగిన వాత్సల్యంతో ఆయనకు మంత్రదీక్ష ప్రసాదించి ఆశీర్వదించి ఇలా అన్నారు, జపధ్యానములు ఇంకనూ తీవ్రతరం చెయ్యాలి. రంగోబా, ఇప్పుడు దేశ పరిస్థితులు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ సమాజంలోని అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించి జాతిని రక్షించుకునేలా ఉద్యమంలో దైవశక్తి మనకు తోడ్పడాలంటే తప్పక నీలాంటి సాధకుల వలనని సాధ్యమవుతుంది. నీవు సకల సద్గుణ సంపన్నుడై ఇక్కడే ఉండి రామనామ ప్రచారం చేయి, తద్వారా అన్ని సానుకూలమవుతాయి అన్నారు. అనతి కాలంలోనే శ్రీ రంగనాథ స్వామి అక్కడే మఠ నిర్మాణం చేసుకుని కొన్ని వందల మంది శిష్యులను చేర్చుకొని అద్భుత శక్తులు కూడా సాధించారు. అన్ని శక్తి సామర్థ్యములు కలిగిన శ్రీ సమర్థుల పట్ల భక్తి ప్రపత్తులతో ఉండేవారు అని తెలిపి శ్రీ నిత్యానందులు తర్వాతి విషయాన్ని ఇలా చెప్పారు. అచ్చటనే జయరాం స్వామి గారు కూడా కలిసిరి. అప్పటికే జయరాం స్వామి గారు శ్రీ సమర్థుల వద్ద మంత్రదీక్షను పొంది ఉండిరి. తర్వాత కొన్ని రోజులు సంకీర్తనలు, ప్రవచనములు చలుపుచూ శ్రీ సమర్థుల వారు సమర్థులతోనూ వారి శిష్యులతోనూ మాహులిలోనే గడిపినారు. లోగడ ఖాన్ కు బుద్ధి చెప్పినప్పటి నుండి అక్కడ హిందువులకు ఏ ఇబ్బంది లేదు. తదుపరి శ్రీ సమర్థులు వారిని ప్రార్థించి నిగడికి ఆహ్వానించి తోడుకొని వచ్చారు. రంగనాథ స్వామి ఆశ్రమంలో ఆనందోత్సాహాలతో చలోక్తులతో గురు శిష్యులు 2 రోజులు గడిపిన తదుపరి శ్రీ సమర్థులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. రంగనాథ స్వామిని మరియు జయరాం స్వామిని సమర్థులు అత్యంత ప్రేమతో చిరంజీవ అని సంబోధించేవారు. శ్రీ సమర్థులు మాహులిలో ఉండగానే వారి దర్శనానికి శ్రీ తుకారాం మహారాజ్ వారు రావడం జరిగింది. సంత్ మహాత్ముని దర్శనంతో వారు అపరిమిత ఆనంద భరితులైనారు. సంత్ పురుషుల కలయిక ఎప్పుడు జరిగిన
దీపావళి, దసరా పండుగల వలె మహాపర్వదినంగా పరిణమించును. వారి శిష్యులందరూ గంగా యమునల సంగమమే వీరిరువురి కలయిక అని ప్రశంసించుకొనిరి. గంగా యమునల అంతర్వాహిని సరస్వతిగా ఉండి త్రివేణి సంగమం అయినది. ఇక్కడ ఇరువురు సంతు మహాత్ముల మధ్యన జరుగు సంభాషణయే జ్ఞానఝరి సరస్వతిగా చెప్పబడినది. శ్రీ సమర్థులు శిష్యులకు చెప్పి మిఠాయిలు, ప్రత్యేక వంటకములు చేయించినారు. పండుగ వలె ఆ రోజు గడిచినది. అక్కడకు చించువర్డ్ మోర్యాదేవ్ గారు వచ్చి దర్శించుకున్నారు. రంగనాథ స్వామి ఆనందమూర్తి భరితులై వారందరూ కూడా శిష్య మండలిలో చేరి గురుదేవులకు అత్యంత ప్రియ శిష్యులుగా ప్రవర్తించేవారు. శ్రీ సమర్థ రామదాస్ వారికి శిష్యుడనిపించుకుంటే జన్మ ధన్యం అవుతుందని సాధకులు భావించేవారు. గురువులకు శిష్యులందు ప్రేమ ఎల్లవేళలా ఉంటుంది. కానీ గురువాజ్ఞను తూచా తప్పకుండా పాటించుచు, గురుమంత్రమును దీక్షగా చెప్పించుచు, సాధనలో తత్పరుడై ఉండు శిష్యులపైన అపార ప్రేమ కలుగుతుంది. చూడండి, చక్కటి వాక్యం. సద్గురువుల స్థితి ఎలా ఉంటుంది అనేది. అందరినీ ప్రేమిస్తారు సహజంగానే. వారి తత్వమే తత్వం ప్రేమ స్వరూపం. కానీ బాగా నిష్ఠతో, శ్రద్ధతో అనుసరించే వాళ్ళని మరింతగా ప్రేమిస్తూ ఉంటారట. అదే చెప్తున్నారు. ఏ శిష్యునిలోనైనా ఉండకూడని గుణములను దూరీకరించుటలో గురువులు అత్యంత జాగరూకత వహించెదరు. శ్రీ సమర్థులు అట్లు శిక్షణనిచ్చుటలో దిట్ట. అందుకే వారి వద్దకు అనేకులు వచ్చి శిష్యకోటిలో చేరుట జరిగింది. విద్యాసాగర, ఈ విధంగా శ్రీ సమర్థులు తమ శిష్యులను తీర్చిదిద్దుట ద్వారా సమాజోద్ధరణ గావించినారు. వారి యోగశక్తి ఎక్కడైతే అక్కర పడుతుందో అక్కడ వినియోగించుటకు వెనుకాడలేదు. ఆ శక్తి అపరిమితమైనది, ఎంత వినియోగించినా తరగనిది అని నిత్యానంద యోగి ప్రబోధం చేసి తరువాతి లీలలన్నిట్లు చెప్పసాగినారు. తర్వాత అంశం కబడ్డీ తీర్థం. తర్వాత శ్రీ నిత్యానందులు ఈ విధంగా శ్రీ సమర్థుల లీలలను చెప్పసాగినారు. ఒక రోజున శ్రీ సమర్థుల వారిని దర్శింపకోరి శివాజీ మహారాజు గారు వెతుక్కుంటూ వచ్చారు. చూడండి, శివాజీ మహారాజ్ ఆయన వీరి దగ్గరికి వచ్చారు. అప్పటికి మధ్యాహ్నం 2 గంటల సమయం. మంచి ఎండలు కాస్తున్నాయి. గురుదేవులు రామ్ ఖళి లోయ వద్ద ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వచ్చి చేరుకున్నారు. వస్తూనే గురుదేవుల దివ్య దర్శనంతో తాను పడిన కష్టమంతా మరిచిపోయి ఆనందపూరిత హృదయంతో పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. గురుదేవులు ఆశీర్వదించి, ఏమీ శివాజీ, నీ ముఖం వాడిపోయి నీరసంగా ఉన్నట్లున్నావే? మా రాజావారు నీరసపడితే ఇక మాకు రక్షణ ఎక్కడిది అంటూ పలకరించారు. శివాజీ, గురుదేవ్ తమరి కృపాశిష్యుల నీడలో మాకేమీ లోటు లేదు. ఎండ ఎక్కువగా ఉన్నందున అలసట పొంది నీరసము అంతకన్నా ఏమీ లేదు అన్నారు. ఓహో, అంతేనా? అయితే ఇదిగో ఈ నీరు తాగి సేద తీర్చుకోండి. చూడండి ఎంత చక్కగా పలకరించారు. నీరు తాగి సేద తీర్చుకోండి అంటూ శ్రీ సమర్థులు కూర్చున్న వెనుకగా ఉన్న ఒక శిలను తన చేతిలోనున్న దండము కుబడితో తొలగించినారు. ఆశ్చర్యంగా అచ్చట చక్కెర నీళ్ళ వంటి తీయని మంచినీళ్లు ఆ రాళ్ల మధ్యలో ఉన్నాయి. శివాజీని తాగమని చెప్పగా వారు ఆ నీటిని తాగినంతనే తన అలసట పూర్తిగా తొలగి నూతనోత్సాహం పొందినారు. దాని పేరే కొబడి తీర్థం అని అంటారు. అమృతధార వలె అచ్చట కొండలో నుండి నీరు సన్నగా చేరుతూ అందరికీ దాహం తీర్చుతూ ఉంది. సంత్ మోర్యాజీ పంత్ విందు. శ్రీ నిత్యానంద యోగి గారు తిరిగి శ్రీ సమర్థుల వారి లీలలిట్లు చెప్పిరి. విద్యాసాగర, చించువట్ అంటే చించువటి అనే గ్రామ నివాసి మోరియా పద్
గ్రామ నివాసి మోర్యాదేవ్ అను మహాత్ముడు, గొప్ప సంత్ పురుషుడు ఉండేవాడు. వారు ఒకసారి శ్రీ సమర్థుల వారిని తమ ఇంటికి ఆహ్వానించినారు. అదే సందర్భంలో శ్రీ తుకారాం మహారాజు వారు కూడా వస్తే చాలా ఆనందంగా ఉంటుందని భావించి వారికి కూడా ఆహ్వానం పంపి ఉన్నారు. అయితే వారు వస్తున్న సమాచారం నిశ్చితంగా తెలియరాలేదు. మోర్యాజీ పంత్ ఈ సంగతి శ్రీ సమర్థుల వారికి విన్నవించుకోగా, నీ ఏర్పాట్లు నీవు చెయ్యి, మహారాజు ఎందుకు రారు, వస్తారని విశ్వాసం నీలో తగ్గరాదు అన్నారు. మోర్యాజీ పంత్కి కొండంత ధైర్యం వచ్చింది. అన్ని ఏర్పాట్లు చక్కగా జరిపించారు. ప్రసాదాలు, మిఠాయిలు, పంచభక్ష పరమాన్నములు సిద్ధం చేయించినారు. సరి అయిన సమయానికి శ్రీ తుకారాం మహారాజు వారు కూడా విచ్చేసినారు. మోర్యా పంత్జీ ఆనందభరితులైనారు. శ్రీ సమర్థుల వారికి పాదపూజ చేయబోతే వారు నిరాకరించారు. ఏలననగా తోటి సంత్ మహాత్ములు స్వీకరించని పూజ తాను స్వీకరించరాదని తెలిపారు. అందరూ కలిసి తమ తమ ఆరాధ్య దైవాలను అర్పించితే చాలునని శ్రీ సమర్థులు తెలిపినారు. మోర్యాజీ పంత్ దానికి ఒప్పుకున్నారు. శ్రీ తుకారాం మహారాజ్ దానిని సమర్థించారు. శ్రీ తుకారాం మహారాజు ఇలా ఆజ్ఞ చేశారు. నైవేద్యాలకు శ్రీ సమర్థులకు 4 విస్తర్లలో సకల పదార్థాలు వడ్డించాలి. తుకారాం వారి కొరకు 2 విస్తర్లలో వడ్డించాలి. మోర్యాజీ పంత్ గారి ఆరాధ్య దైవం శ్రీ గజాననులు కావున 1 విస్తరిలో వడ్డించాలి అని ఆజ్ఞాపించారు. ఆయన శిష్యులు ఆ విధంగానే వడ్డన చేసిన తదుపరి శ్రీ తుకారాం మహారాజ్ మోర్యాజీతో, మీ స్వామివారిని తొలుత రమ్మని పిలవండి, తర్వాత మిగిలిన వారంతా వస్తారు అన్నారు. మోర్యా పంత్జీ అంతటి సామర్థ్యము గలవారెవరున్నారు, మహాత్మా అన్నారు. తుకారాం మహారాజు వారు శ్రీ సమర్థుల వంక చూచారు. వారు శ్రీరామ ప్రభువులను స్మరించినారు. వారు ధ్యానించగానే శ్రీ సీత, లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీరామచంద్రుల వారు 4 వచ్చి వారి వారి స్థానాలలో ఆసీనులైనారు. శ్రీ తుకారాం మహారాజ్ వారి ప్రార్థనను మన్నించి శ్రీ పండరీనాథుడు, రుక్మాబాయి వచ్చి ఆసీనులైనారు. అప్పుడు మోర్యాజీ పంత్ గారు ప్రార్థించగా శ్రీ గజాననుడు కూడా వచ్చి తనకు నిర్ణయించిన పీఠం పైనే ఆసీనులైనారు. ఎవ్వరునూ వారి వారి ఇష్ట దైవములకు నివేదన చేయగా వారు తృప్తితో భుజించి ఆశీర్వదించి అదృశ్యమైనారు. అయినా ఆయా దేవతల రూపాలు వారు ముగ్గురికే దర్శనమైనాయి. కానీ మిగిలిన శిష్య బృందానికి ఎవరికీ కనిపించలేదు. కానీ విస్తర్లలో వడ్డించబడిన పదార్థములు స్వీకరించబడి ఖాళీ విస్తర్లు మాత్రం దృగ్గోచరమైనవి. శిష్యులందరికీ తర్వాత ఆ విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యము, ఆనందములు ముప్పిరి కొన్నవి. తదుపరి మహాత్ములైన 3 విస్తర్లు వేసి వడ్డించినారు. ఆ సాయంకాలము మహాసంకీర్తనము శ్రీ తుకారాం మహారాజు వారిచే గావింపబడినది. త్రిమూర్తుల వలె 3 మహాత్ములు కలయికతో చించువాడు గ్రామస్తుల ఆనందం పెళ్లివిరిసింది. తర్వాత శ్రీ సమర్థులు శ్రీ తుకారాం మహారాజు వారు మోర్యా పంత్జీ వద్ద వీడ్కోలు పొంది తమ తమ స్థానాలకు వెళ్ళుట జరిగింది. గ్రామస్తులందరూ మోర్యాజీ పంత్ యొక్క భక్తి ప్రపత్తులను తెలుసుకుని ఆ రోజు నుండి వారిని అనుసరించి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు. విద్యాసాగర, గ్రామానికి భక్తి మార్గ ప్రబోధం చేయగల మహాత్ములు, సన్మార్గంలో తాము నడుస్తూ సర్వులను నడిపించగల దిట్టలైన వ్యక్తులు పూర్వం ఉండేవారు. అటువంటి వారి వల్లనే హిందూ ధర్మం ఆది నుండి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ నిలబడి ఉన్నదని ప్రబోధించి శ్రీ నిత్యానందుల వారు ఆనంద పరవశులై జయ జయ వీర రఘువీర సమర్థాయని శ్రీరామ జయ రామ జయ జయ రామ
జయ జయ నాదములు చేయగా అందరూ శృతి కలిపినారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 25వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 సద్గురు రూప దిగంబర 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 దత్త స్వరూప దిగంబర 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 విఠలానంద దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ దత్త భగవాన్ की जय. శ్రీ సమర్థ రామదాస్ మహారాజ్ की जय. శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ की जय. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.